పచ్చిమిర్చి వేసి తోటకూర ఎలా చేయాలనో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్. ముందుగా తోటకూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కట్టలు తీసుకున్నాను కాబట్టి 3 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి. మీ దగ్గర పెద్ద ఆనియన్స్ ఉంటే 1 తీసుకోండి, సరిపోతుంది. 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసి చేస్తున్నాము కాబట్టి కారం పొడి అవసరం లేదు. ఇంకా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే తగినంత సాల్ట్, ఆయిల్, తాలింపుకి జీలకర్ర తీసుకోండి. అలాగే 2 టమాటాలు తీసుకోండి. మా ఇంట్లో చిన్నవి ఉన్నాయి అనేసి నేను ఇవి తీసుకున్నానండి. మీరు నార్మల్గా మనం యూజ్ చేసే టమాటాలే తీసుకోండి 2, ఓకేనా. మనం తీసుకున్న 12 పచ్చిమిరపకాయలు అలాగే 3 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే తోటకూరని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే 2 to 3 టైమ్స్ వాష్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బగోనా పెట్టండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర వేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయండి. అలాగే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టండి 2 మినిట్స్. పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కలపండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. తోటకూర అలాగే టమాటాలు వేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల తోటకూర అలాగే టమాటాలు మెత్తబడతాయి. 5 మినిట్స్ అయింది, మూత తీసి చూద్దాం. తోటకూర అలాగే టమాటాలు మెత్తబడ్డాయి కదా, వీటిని మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత పసుపు అలాగే అల్లం పేస్ట్ వేసి కలపండి. సాల్ట్ వేసి కలపండి. ఇలా చేయడం వల్ల మనకు తోటకూర ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచండి. కర్రీ దగ్గరకు అయ్యేంత వరకు ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కర్రీ దగ్గరకు అయింది కదా. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, తోటకూర రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.